ఉన్నాను. మూడవదిగా చూస్తున్నట్లయితే అజ్ఞానుల వలె మీరు ఉండక జ్ఞానుల వలె ఉండాలని దేవుని యొక్క లేఖనం అంటూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రియమైనటువంటి స్నేహితులారా, మీరు జ్ఞానుల వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 2 గుంపులు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఏమని మరి వ్రాయబడి ఉంటుందంటే, 5 బుద్ధి కలిగినటువంటి వారు, 5 జ్ఞానము కలిగినటువంటి వారు వారి డ్యూటీలను ఆరిపోకుండా కాపాడుకున్నారు. వారు సోమరులుగా ఉండకుండా వారి జీవితాలను వారు కాపాడుకుని ప్రభువు కోసం ఎదురు చూశారు. మరి యొక్క గుంపు ఉన్నది, అది వారి సోమరితనముతో నింపబడినటువంటి జీవితాలు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. వారి డ్యూటీలు ఆరిపోతూ ఉన్నా, వారి ఆత్మీయత సలారిపోతూ ఉన్నా, వారి బ్రతుకులు ఏమైపోతూ ఉన్నా పట్టించుకోలేదు. ఒక దినాన్ని ప్రభువు రానే వచ్చాడు. ఆయన పిలిచినప్పుడు ఆ యొక్క మరి మెలకువగా బిడ్డలు వారి డ్యూటీలతో పైకి వెళ్ళుచున్నప్పుడు వారు ప్రక్కన ఉన్నటువంటి వారు అంటున్నారు, అమ్మా మాకు కూడా కొంచెం నూనె ఇవ్వండి, మా దీప